హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియ. ఇవాళ వీడియోలో నేను మా ఇంట్లో పెయింటింగ్ వేయించుకున్నాము అని చెప్పాను కదా. సో ఇది వాల్ హైలైటింగ్స్ చూపిస్తాను ఈరోజు. నేను బెడ్రూమ్లో అండ్ హాల్లో హైలైటింగ్, ఒక హాల్కి హైలైట్ చేయించాను. అదేంటంటే ఫస్ట్ పుట్టి పెట్టించిన తర్వాత టెక్స్చర్, ఇది టెక్స్చర్ లైక్ అంటే మనకి 1 ఇంచ్ బ్రిక్ అలా డిజైన్ వేయించుకోవాలి అంటే ఇలాంటి టెక్స్చర్ పెట్టించుకోవాలంట. సో ఈ టెక్స్చర్ మ్యాక్సిమం బయట అవుట్ సైడ్ వాల్స్కి యూస్ చేస్తారు. సో ఇది నేను ఇన్సైడ్ కొంచెం రఫ్గా ఉంటుంది, దాన్ని మనము ఇలా పేపర్ కొట్టినట్టు చేస్తే సో సాఫ్ట్ అయిపోతుంది. సో ఈ టెక్స్చర్ డిజైన్ వేయించాను. 1 ఇంచ్ లాగా డిజైన్ మనకి టచ్ ఫీల్ ఉండాలని చెప్పి నేను ఇలా టెక్స్చర్తో డిజైన్ చేయించాను. దానిపైన ఇలా డిజైన్ లైక్ డ్రాప్ లాగా మనం ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి, వాటిని ఇట్లా మనం ఇట్లా డ్రాగ్ చేస్తుంటే ఈ షేప్ వచ్చింది. సో నాకు ఇది నచ్చింది, అందుకే ఇది ఉంచేసేయమని చెప్పాను. సో నేను ఇక్కడ బ్రిక్ డిజైన్ చేపిస్తున్నాను. బ్రిక్ అంటే ఫస్ట్ మనము టేపింగ్ చేసుకోవాలి. మాస్కింగ్ టేప్ ఉంటుంది కదా, దాంతో మనకి ఎంత సైజ్ కావాలి, ఎట్లా కావాలన్నది మనం లైనింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద చేశారు, ఆల్రెడీ చేసిన తర్వాత ఇది అప్లై చేస్తున్నారు. అండ్ రిమూవింగ్ అప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను తీసేటప్పుడు నా బ్యాటరీ లో ఉండే అండ్ ఛార్జర్ కూడా దొరకలేదు, సో అందుకే నేను అప్పుడు తీయలేదు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను, ఓకేనా. వీడియో తీసాను. సో ఇక్కడ మీకు కొంచెం జూమ్లో చూపిస్తున్నాను, డిజైన్ ఇలా చేస్తున్నారు. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ వస్తుంది కదా, మీరు ఆ బెల్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ పెయింటింగ్ వేయించుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను కూడా ఎన్ని చూసాను పెయింటింగ్ వీడియోస్, బట్ నాకు ఐడియా రాలేదు. సో చేసిన తర్వాత పెయింటర్ని ఇంటికి పిలిచి ఒకరోజు మాట్లాడి నెక్స్ట్ డే నేను ఇలా వస్తుంది అని అన్నీ చూపించిన తర్వాత అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే బేస్ని ఈ ఏదైతే మనం ఇప్పుడు టెక్స్చర్ అప్లై చేస్తున్నామో ఆ టెక్స్చర్ 1 ఇంచ్ లాగా ఇట్లా లెవెల్ చేస్తారు. లెవెల్ చేసిన తర్వాత మనకి టేప్ ఉంటుంది కదా, టేప్ని రిమూవ్ చేసినప్పుడు మనకి 1 ఇంచ్ తెలుస్తుంది, టచ్ ఫీల్ వస్తుంది. సో అది దాని తర్వాత మనము 1 అవర్ తర్వాత ఎప్పుడైతే ఈ టెక్స్చర్ మొత్తం లెవెలింగ్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత టేప్ని రిమూవ్ చేసేయాలి. ఇది ఎలా ఉందంటే టెక్స్చర్ లైక్ స్టిక్కీగా ఉంది ఫ్రెండ్స్, తొందరగా ఆరిపోతుంది. సో అది 1 అవర్ తర్వాత టేపింగ్ రిమూవ్ చేసిన తర్వాత ఈ 1 ఇంచ్ లెవెల్ వేసాం కదా, అది ఆరడానికి 24 అవర్స్ పడుతుందంట. సో అందుకు 1 డే గ్యాప్ ఇవ్వాలి. సో అందుకే ఫస్ట్ టెక్స్చర్ ఇలా చేసుకొని నెక్స్ట్ పెయింటింగ్ వేసుకోవచ్చు. సో నేను హాల్లో బ్లూ కలర్ వేయించాను, మిగతా వాల్స్కి ఒక వాల్ మాత్రం హైలైట్ చేయించాను, అది ఇది. సో ఇక్కడ నేను రెయిన్బో కలర్స్తో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ థీమ్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ బెడ్రూమ్లో నేను ఏం వేయించాను అన్నది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి సుప్రియ, లైఫ్ ఆఫ్ సుప్రియ, ఓకేనా ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేసిన తర్వాత టేపింగ్ చేశారని చెప్పాను కదా ఫస్ట్. ఆ టేపింగ్ చేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత వెంటనే తీసేయాలి, లేకపోతే రాదని చెప్తున్నారు. ఎక్కడికక్కడికి విరిగిపోతుంది, టేప్ చినిగిపోతుంది అని చెప్పారు. సో ఇలా తడి మీద ఉన్నప్పుడే తీసేశారు ఫ్రెండ్స్, వేసిన వెంటనే తీసేశారు. నేను ఎలా డిజైన్ చేయించాను అన్నది చూడండి మీరు. ఇట్లా అయితే టచ్ ఫీల్ వస్తుంది. మనం ఇది ఏమంటారు, పుట్టితో కూడా చేయించుకోవచ్చు. పుట్టితో చేపిస్తే నేను ఇలా బెడ్రూమ్లో చేయించాను అదే, బట్ ఎక్కువ నాకు టచ్ ఫీల్ రాలేదు. జస్ట్ ఇట్లా నేను ఇట్లా హ్యాండ్ని డ్రాగ్ చేస్తుంటే దానిపైన ఇట్లా పెడితే టచ్ ఫీల్ రావట్లేదు. సేమ్ అదే వాల్ పైననే జస్ట్ మనం ఇట్లా డ్రాయింగ్ చేయించినట్టుంది. నాకు అట్లా ఫీల్ అట్లా వద్దని చెప్పి నేను ఇలా చేశాను. సో ఇక్కడ ఇలా ఇదేంటంటే కరెక్ట్గా మనకి అవి తెలుస్తుంది, టచ్ అప్ అండ్ డౌన్ తెలుస్తుంది. నాకు అట్లా కావాలని చెప్పి నేను ఇలా చేయించుకున్నాను. సో అది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ ఈ ఈ పెయింటర్స్లో ఏంటి అంటే ఈ పెయింటింగ్తో చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అంటే ఈ బిజినెస్లోనే ఉన్నారు. మా హస్బెండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కానీ పెయింటర్స్ చాలా, ఇల్లు కట్టించడం ఒక టైం అయితే పెయింటర్స్తో పెయింటింగ్ వేయించడము అంత టైం పడుతుందన్నారు. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా రారు, ఒకరోజు వచ్చిందంటే ఇంకొక రోజు రారు, అండ్ వర్క్ కూడా నీట్గా చేయరు. కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనము చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అలా మా హస్బెండ్ దగ్గర చేసేవాళ్ళే వీళ్ళు. తన పేరు వచ్చేసి సుమన్, అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా, తన పేరు వచ్చేసి సుమన్. చాలా బాగా చేస్తాడు. అండ్ ఇట్లా ఎగ్గొట్టడాలు అలా ఉండవు, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ ఆల్రెడీ మేము ఉన్న ఇంట్లో కాబట్టి మేము సామాన్ అన్ని రూమ్లో మధ్యలో పెట్టి ఒక్క రూమ్ కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇలా ఇందులో సండేస్ కూడా మేము వదలకుండా 10 days పట్టింది ఫ్రెండ్స్. సండేస్ కూడా వదలకుండా రెగ్యులర్గా డైలీ చేపిస్తుంటే ఇలా మాకు ఇంత టైం పట్టింది. సో ఇందులో ఎగ్గొట్టడాలు అండ్ ఒక డే వచ్చి ఇంకొక డే రాకపోతే ఇంకా పని ఎలా ఉంటుందన్నది ఆలోచించండి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్లో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా జిగ్జాగ్ వేలో చేపించానని. ఇది బెడ్రూమ్లో. ఇది వచ్చేసి బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాము. బ్లూ కలర్లోనే 3 షేడ్స్ని ఇలా చేపించాను. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసి చేపించాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇది పుట్టితో చేపించాను కాబట్టి టచ్ ఫీల్ లేదు. సో అది అందుకే ఇంకా హాల్లో అలా చేపించాను. ఇది కూడా సేమ్ లైక్, ఇది కూడా ఫస్ట్ మాస్కింగ్ టేప్తో టేపింగ్ చేసుకున్నాక మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో ఇలా టేపింగ్ చేసుకున్నాక చేయాలి. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, 10 days. మనకి టేపింగ్ ఒక టైం పడితే మళ్ళీ టేపింగ్కే 2-3 hours తినేస్తుంది. దాని తర్వాత ఇంకా మనము పుట్టి పెడతారు. పుట్టి పెట్టిన తర్వాత ఆ షేప్ రావాలి అని అంటే పెట్టిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన ఫైనల్ కోట్ వేస్తారు, ఇట్లా పెయింటింగ్స్ వేస్తారు. అది ఫ్రెండ్స్ చాలా ఈజీ అనుకుంటాం కానీ కష్టము. సో ఈ సుమన్ ఏంటంటే మాకు సామాన్ అన్నీ ఒక దగ్గరికి పెడుతూ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడున్నా అక్కడ సెట్ చేసి చేశాడు కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మనం ఉంటున్న ఇంట్లో సామాన్ అన్నీ జరుపుకుంటూ చేయాలంటే కష్టం కదా. బట్ సుమన్ చాలా హెల్ప్ చేశాడు అండ్ రీజనబుల్ కాస్ట్లో చేశాడు. మాకు అందుకే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది సో మీకు ఒకవేళ సుమన్ నెంబర్ కావాలి అంటే చెప్పండి, నేను మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో సుమన్ నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు మీరు కాల్ చేసి ఆయనతో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను రెయిన్బో థీమ్ వేపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే సన్ రైజెస్ ఉంటుంది కదా, అలా రెయిన్బో థీమ్ వేపిస్తున్నాను. ఇలా టేపింగ్ చేసిన తర్వాత బ్రిక్స్ పైన కూడా మళ్ళీ నేను టేపింగ్ చేయించాను. అది మీకు ఇప్పుడు టేప్ కనపడట్లేదు, బట్ ఒక్కొక్క షేడ్ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ పర్పుల్ వేస్తున్నాడు, పర్పుల్ తర్వాత బ్లూ తర్వాత లైక్ గ్రీన్ ఆర్ పింక్ వేసిన తర్వాత ఎల్లో తర్వాత ఆరెంజ్, పీచ్ అండ్ రెడ్, ఇట్లా కలర్స్ రెయిన్బో కలర్స్ వస్తాయి. ఫైనల్ లుక్ ఎలా ఉందన్నది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. అండ్ ఇక్కడ సైడ్ వాల్స్ చూసారు కదా ఫ్రెండ్స్, అలా లైట్ బ్లూ వేపించాము. హాల్ మొత్తం లైట్ బ్లూ, బెడ్రూమ్ మొత్తం లైట్ గ్రీన్ లైక్ పిస్తా కలర్ లైట్ గ్రీన్ వేపించాము.
అండ్ ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి లైట్ పర్పుల్ వేయించాము. సో నా సజెషన్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్కి ఉన్నంత వాల్యూ ఫ్రెండ్స్, ఏషియన్ పెయింట్స్కి ఉన్నంత అంటే ఎట్లా అంటే ఏషియన్ పెయింట్స్కి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్తాను. ఏషియన్ పెయింట్స్ ఏంటంటే చాలా నీట్గా వాషబుల్ లాగా ఉంటాయి. మనం డస్టింగ్ క్లీన్ కానీ వాషింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి మరకలైనా కూడా. అండ్ ఎక్కడైనా క్రాక్స్ అలా వచ్చినా కానీ కనిపిస్తుంది. డ్రాబ్యాక్ అది. చిన్న ఏదైనా మరక ఉన్నా లేకపోతే ఒక చిన్న క్రాక్ ఉన్నా కానీ గోడ పైన అది ఎలివేట్ చేస్తూ ఉంటుంది. అదొక డ్రాబ్యాక్. అండ్ గుడ్ థింగ్ వచ్చేసి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ డస్టింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఏమైనా మరకలైనా పోతాయి అది. అండ్ ఇది వచ్చేసి అవుట్లుక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. రెయిన్బో కలర్స్ చేయించాము. ఇలా మేము మాస్క్తో ఫస్ట్ టేపింగ్తో ఇట్లా చేసిన తర్వాత కలరింగ్ చేసాము. ఈ కలర్స్ అన్నీ 200 ml సరిపోయింది ఫ్రెండ్స్ మా వాల్కి. సో అది అన్ని ఏషియన్ పెయింట్సే మాకు సజెషన్ చేశారు వాళ్ళు. ఏషియన్ పెయింట్స్ కొంచెం కాస్ట్లీ, లీటర్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది, కాస్ట్లీ. బట్ ఇది మనం ఈజీ క్లీన్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎక్కువగా నీట్గా కనిపిస్తుంది, ఇల్లుని చాలా ఎలివేట్ చేస్తుంది. సో మాకు అలా చెప్పారు. అండ్ మేము చూసిన తర్వాత కూడా ఎంత బాగుందో, మా హస్బెండ్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సజెస్ట్ చేశారు. సో సొంత ఇంటికి మనము ఎక్కువగానే ఖర్చు పెడతాం కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఏషియన్ పెయింట్సే బెటర్ అని నాకు వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా పెయింటింగ్ చేయించుకుంటున్నట్లయితే ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? మీకు ఒకవేళ ఈ పెయింటర్ది నెంబర్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఫ్రెండ్స్. మీరు డౌట్స్ మీరేమైనా ఉంటే కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి. చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు వీడియోని చూసేయచ్చు మిస్ అవ్వకుండా. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఎలా ఉందన్నది, వాల్ ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వాల్ని కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసే చూశాను. అంటే నాకు రెయిన్బో కలర్స్ కావాలని ఉండే, రెయిన్బో థీమ్ మాత్రం కంపల్సరీ కావాలని ఉండే. ఎందుకంటే మా సోఫా పైన ఉన్న పిల్లోస్ కూడా అలానే బ్లూ, గ్రీన్, ఎల్లో అలా తీసుకున్నాను, కొంచెం మంచిగా ఎలివేట్ అవుతుందని. అండ్ నాకు యూట్యూబ్కి కూడా వీడియోస్కి చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇలా చేపించుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలన్నా, వేరే డిజైన్స్ ఏమైనా కావాలన్నా కానీ వీళ్ళు చాలా క్లియర్గా, చాలా నీట్గా, చాలా ఓపికగా, పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం చాలే అన్నా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వాలి, వేరే వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి అని అంటే చాలా నీట్గా చేయాలి మేడం అని చెప్పి వాళ్ళు ఇంకా మనకి చెప్పి చేస్తున్నారు. సో నేను ఇంతగా చెప్తున్నాను అంటే సుమన్ అంత బాగా చేశాడు కాబట్టి చెప్తున్నాను. ఓకే, బాయ్, టేక్ కేర్.